నమస్కారం. వెల్లానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నాయకులపై ఘర్షణలకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఈపూరు మండలం ఇనుమెల గ్రామంలో గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే జీవి. వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారు అప్పుడే గెలిచినట్లు వైసీపీ నాయకులపై ఘర్షణలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారు అధికారంలోకి రాకముందే వైసీపీ నాయకులపై ఘర్షణలకు పాల్పడడం ఏమిటన్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడ ఓడిపోతారో అనే భయంతో ఎక్కడ వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేసి ఘర్షణలకు పాల్పడడం ఏమిటన్నారు. త్వరలో నియోజకవర్గ ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని మాకేదో బలం ఉందని ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నా కూడా ఆ పర్సనల్ గొడవలను కూడా పార్టీ వైపు పెట్టి ఎవరైనా పేదవాళ్ళు చిన్న కులాల వాళ్ళని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ ఈ దాడులు చేయటం. వాళ్ళు దాడులు చేసి తెలివిగా మళ్ళా ఎదుటి వాళ్ళే మమ్మల్ని అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్రహ్మనాయుడు ఓటమి భయంతో ఎవరు ఓటమి భయంతో ఉన్నారు, ఎవరు ఓడిపోయే వాళ్ళు చెప్పాల్సింది ప్రజలు తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. అంతేగాని ఆంజనేయులు గారు, మీ ఊరు విషయం అది. మీ ఊర్లో కూడా నువ్వు ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మీ ఊరు విషయాన్ని బ్రహ్మనాయుడు మా ఊర్లో బ్రహ్మనాయుడు ఇనిమెలలో గొడవలు పెడుతుందని చెప్తున్నావు. అలాంటి ఆ నేచరాలిటీ, ఆ నేచర్ దగ్గరగా ఉంది. దానికి సంబంధించింది మీరు. ఇవాళ వాస్తవంగా దెబ్బలు తగిలింది వైసీపీ వాళ్ళకి. దెబ్బలు తగిలి వైసీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే అవన్నీ కూడా లోపల కూడా పూర్తి స్థాయిలో నరాలు సిట్లి ఇబ్బంది ఇది అని చెప్పి గుంటూరు హాస్పిటల్కి తరలించారు. ఇంకొక గుంటూరు హాస్పిటల్కి తరలించిన లక్ష్మీనారాయణ, వినోద్ చేతులు రెండు ఇరిగిపోయినాయి, ఇంజరీ అయినాయి. అవి లేవట్ల పైకి. ఇదైపోతే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళేదో ధర్నా చేస్తామన్నారు, వాళ్ళేదో చెప్పారని చెప్పి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఒక్కరిని కూడా తీసుకురాకుండా ఇలా వన్ సైడ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. మేమేం చెప్పాలా? నువ్వు అన్ని విధాల నువ్వు అలాంటి ఆలోచనలు దొంగ అన్నట్టుగా మాట్లాడతాం ఆంజనేయులు గారు. అది నీకే చెల్లుబాటు అయింది. ఇప్పుడు ఈ దెబ్బలు తగిన వాళ్ళ సంగతి డిపార్ట్మెంట్ పరంగా మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అవతల వాళ్ళకి ఏమాత్రం దెబ్బ తగిలిన పరిస్థితి లేదు. ఏదో చిన్న ఇదైతే 2 కుట్లు వేశారు, వీళ్ళకి 12 కుట్లు వేశారు. అవసరం ఇది మేజర్గా ఆ రక్తం బ్లాక్ అయింది, ఆపరేషన్ కూడా హెడ్కి చేయాలని చెప్తున్నారు. హెడ్కి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. అది సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు. దాన్ని వదిలేసి ఎవరిని తీసుకురాకుండా వాళ్ళు ఏదో ఓసీలు అక్కడ వచ్చి ధర్నా చేశారు, వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఈ బీసీలు అనే వాళ్ళు ఏమి చెప్పుకోలేనని బీసీలను తీసుకెళ్ళి లోపల పెట్టడం ఇది దారుణం కాదా? ఈ ఆలోచన ఆంజనేయులు గారిది కాదా? మీ ఊరు, నువ్వు కనీసం ఆ ఊరినన్నా ఒక ఊరిని ప్రశాంతంగా ఉంచుకునే దానికి ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించి, ఇక్కడ కూడా బెదిరించాలని, ఇక్కడ కూడా భయభ్రాంతులను చేయాలని నీ ఆలోచనని ఏ విధంగా చూడాలనేది అర్థం కాని పరిస్థితి. నువ్వు అసలు ఎటు వెళ్తున్నావయ్యా? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు
అనే వ్యక్తి ఎక్కడ కూడా నీలాగా గొడవలకు ప్రోత్సహించాం. నేను అదే చెప్పాను. ఇనిమెల్ల గ్రామానికి సంబంధించి ఆ లక్ష్మీనారాయణ అనే ఆయన ఏదైనా ప్రమాదం జరిగితే మరి ఆ కుటుంబ సభ్యులకు ఇప్పుడు అందరూ కూడా ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆ కుటుంబ సభ్యులకి ఎలాంటి జవాబు నువ్వు ఇస్తావని అడుగుతూ ఉన్నాను. ఏదైనా ఇబ్బంది జరిగితే అది ఆ పాపం ఈ జీవి ఆంజనేయులది కాదా అని అడుగుతున్నాను. ఆ కుటుంబం, ఆ బిడ్డలు నీ తరపు నుంచి నువ్వు చేసినటువంటి నీ సృష్టి, నువ్వు చేసినటువంటి నీ రాజకీయ స్వార్థం ఇవన్నీ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనువెల్ల గ్రామంలో గాయపడి నర్సరావుపేట, నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర్రావు శ్రీనివాసరావులతో కలిసి పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈరోజు ఇనుకొండలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఈరోజు వినుకొండలో ఎన్డీఏ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను. భారీ రేంజ్ లో జనసమూహం వచ్చారు. ప్రజాస్పందన వేలలో రావడంతో ఓర్చుకోలేక బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు దాడులు ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఈ విధంగా భయభ్రాంతులు అంటే కొంతమందిని చంపేస్తే అంటే రేపు ఎలక్షన్లో మిగిలిన భయపడతారని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు ఒక కుట్ర పన్ని ఒక పథకం ప్రకారం కుండలలో దాడి చేయించాడు వల్ల బ్రహ్మనాయుడు. కాబట్టి నేను ఎస్పీ గారిని కూడా కోరాను, దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎవరైతే హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఎస్పీ గారిని కోరాను, సిఐ గారిని కోరాను. మరి ఇలాంటి దాడులు అనేక సార్లు జరుగుతూ ఉన్నాయి. బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు గ్రామాల్లో ప్రశాంతత లేకుండా చేశాడు. వర్గాల మధ్య చిచ్చు పెట్టి, ఈరోజు పార్టీల మధ్య చిచ్చు పెట్టి, ఈరోజు తన సొంత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను పనిచేస్తూ ఉన్నాడు. కుట్రలో భాగం ఎన్నికల్లో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో ఈరోజు అరాచకాలు చేసినా గెలవాలని చెప్పేసి ఈరోజు ఒక ఆలోచనతో ఈరోజు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజలందరూ గమనిస్తున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ కానీ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కొత్తగా డిఎస్పీ గారు వచ్చారు, డిఎస్పీ కూడా ఇనుమల్ వచ్చారు. జరిగిన అన్ని కూడా మరి డిఎస్పీ కూడా వచ్చి సమాచారం తీసుకుంటున్నారు. ఇనుమలలో ఎవరైతే హత్యా ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని విలేజ్ గుర్తించారా? ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. అంటే సమస్యాత్మక గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన
గ్రామాల్లో దిగునెల గ్రామం కూడా ఒకటి. ఆల్రెడీ సమస్యాత్మక గ్రామాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. వినుకొండ నియోజకవర్గంలో ఆల్ పార్టీస్ బలపరిచిన అభ్యర్థిగా తాను నామినేషన్ వేయడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు తెలియజేశారు. తాను వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీని బలపరిచి ఎమ్మెల్యేగా నిలబెట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వెనుదండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా. వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో నేను నామినేట్ చేయడం జరిగింది. నా ఫ్రెండ్స్, నా 10th క్లాస్మేట్స్, నా డిగ్రీ క్లాస్మేట్స్ నన్ను ప్రోత్సహించారు. ఖచ్చితంగా నువ్వు నామినేషన్ వేయాలని. ఆ ఉద్దేశంతో ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటేనే ఈ రాజకీయాలకు మంచిగా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక భవిష్యత్తు బాగా ఉంటుందని నా క్లాస్మేట్స్, డిగ్రీ క్లాస్మేట్స్, 10th క్లాస్మేట్స్ చెప్పడం జరిగింది. వారి యొక్క ప్రోద్బలంతో నేను వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈరోజు పోటీ చేయడం, నామినేషన్ వేయడం జరిగింది. వినుకొండపట్నం జీవి ఆంజనేయులు గెస్ట్ హౌస్ నందు కనుమల చెరువు గ్రామం నుండి వైసీపీని వీడి టీడీపీలోకి 5 కుటుంబాలు చేరగా వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, నర్సంపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 100 మంది పార్టీలో చేరడం గొప్ప కాదని, ఒక్కరు పార్టీ తీర్థం పుచ్చుకుంటే వారి వెనుక 100 మంది తీసుకువచ్చే దమ్మున్న నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి రావడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీని వీడి స్థానిక వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈపూర్ మండలం ముప్పాల గ్రామానికి సంబంధించి సూర్య మురళీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ వీడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా శుభపరిణామం. అందులో నిజంగా మంచి మనుషులందరూ కూడా మంచిని గెలిపించే దానికోసం మీరు లాంటి మంచి వ్యక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి మరి ఈరోజు ఆయన మేము వాళ్ళలాగా ఒక ఆయన వస్తే 10 మంది వచ్చారని అనుకోం. ఈయన ఒక ఆయన 100 కుటుంబాలకు సమాధానం చెప్పగలిగినటువంటి శక్తిపరుడే ఈ మురళీ కృష్ణ. ఈ మురళీకృష్ణ లాంటి ముప్పాల గ్రామానికి సంబంధించి రావటం అనేది చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఆయనకు అన్ని విషయాల్లో అన్ని విధాల మేము తోడుగా ఆయనకు అన్ని విధాల్లో పార్టీ గుర్తింపిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. వినుకొండ 99 నియోజకవర్గం నుంచి 24 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 4, టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా పలు పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేశారు. మండల కేంద్రమైన సావిలపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణ, గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రతి విద్యార్థులు చిన్ననాటి నుండి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. చదువు అనేది మన జీవితాలను, మన కుటుంబ జీవితాలను అన్నింటినీ కూడా మార్పు తెచ్చి అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి దోహదపడదు. మంచి పిల్లల్ని, ఒక సమగ్రమైన పిల్లల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పాఠశాలను 24 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశాడు. వచ్చే సంవత్సరం రజతోత్సవాలు ఈ పాఠశాల జరుపుకోబోతుంది. ఆ క్రమంలో మరి ఇక్కడికి కొత్త క్యాంపస్లోకి తీసుకొచ్చాడు. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను
వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలం నాగులవరం గ్రామంలో జరిగిన దాడుల్లో గాయపడి తెలుగుదేశం పార్టీ నాయకులను వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అండగా ఉంటామని వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దాడులు ఎలా జరిగాయో బాధితులను అడిగి తెలుసుకున్నారు. లోపల కొట్టిన బాగుండేది. నువ్వు లోపల కొట్టడానికి రోడ్డు మీద కొడితే అందుకు చూస్తారు, తప్పిస్తారు. ఇదేమో షార్ట్ కొట్టేది. ఇటుక బిల్లు తీసుకునేసారు. ఇటుక బిల్లు అసలు ఏం అది గురువారం వినుకొండపట్నం, బొల్లాపల్లి, నూజిండ్ల మండలాల నుంచి అధికార వైసీపీ పార్టీని వీడి పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం ఆదమర్చినా పొరపాటున ముఖ్యమంత్రి జగన్ దొంగ నాటకాలు నమ్మినా రాష్ట్రం రౌడీల పాలవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో చెలరేగుతున్న హింసే అందుకు సాక్ష్యమన్న ఆయన, కొడుతున్నా, చంపుతున్నా, కాళ్ళు చేతులు విరగొడుతున్నా, పోలీసులు చోద్యం చూస్తుంటే ఇక ప్రజల ధన మాన ప్రాణాలకు భరోసానిచ్చేదెవరని ఆయన ప్రశ్నించారు. జీవి అతిథి గృహం వేదికగా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మొత్తం 6 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ పార్టీ నుండి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా బొల్లాపల్లి మండలంలో బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మేకల దీనిలో ఒక సైడ్ కాలువ కూడా కట్టలేదని, అలాగే పేదలకు ఎవరికి ఇళ్ళు ఇవ్వలేదని, కనీసం మరుగుదొడ్డి కూడా ఇవ్వలేకపోయాడు బొల్లా బ్రహ్మనాయుడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పాలనలో పేదలకు ఇళ్ళు ఇస్తాము, అలాగే సీసీ డ్రైన్లు నిర్మాణం చేస్తాం, అవసరమైన కాడ సీసీ రోడ్లు కూడా వేసి అభివృద్ధి అందిస్తాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతటితో బెండాను సమాప్తం. తిరిగి రేపటి వెలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.